he's no more a child. డాడీ రంగయ్య గారు సమరాన్ని పిలుచుకురమ్మన్నారు. Hey, really? Hey. రా సమరా, ఇడియాప పరంపరతో పోటీ పడాలంట. Hey, what are you looking, child? రంగుడు పిలుస్తున్నాడు కదా. Come, let's go. Come. Hey, come. ఏంటి ఆలోచిస్తున్నావు? I'll see you, baby. Hey, Bhagyan, I'll bring him safe, పోనీ. ఏంటి గురుగారు ఒక ఆటోని సెట్ చేయడం అంటే అంత సులువా? ఏం మీకు తెలియదా ఏంటి? కార్పొరేషన్ లో డబ్బులు కట్టి ఫైర్ ఇంజిన్ లోకల్ పొలిటీషియన్ పర్మిషన్ లెటర్ తీసుకుని దాన్ని తీసుకెళ్లి కమిషనర్ ఆఫీస్ లో ఇచ్చి వాళ్ళతో 4 రోజులు సొల్లువాగుడు వాగి కాళ్ల వేళ పడి లోన్ తెచ్చుకుని ఆ తర్వాత మైదానానికి అద్దె కట్టి ఇరుపక్షాల ఆటగాళ్ళని సిద్ధం చేసి ఫోటోషూట్ లో ఫోటోలు తీయించి పాంప్లెట్లు వేయించి 10 మందికి తెలిసేలా పత్రాలు పంచి టికెట్లు అమ్మిన తర్వాత ఇప్పుడు ఆట మొదలై సమయానికి ఈ కుర్రాడు రామాన్ని కొట్టి 6 నెలలు లేవకుండా చేస్తే నేను వెళ్ళి ఏం పట్టుకోవాలి ఎవరు పట్టుకోవాలి? దీన్ని ఇప్పుడు సరిచేద్దామని వచ్చాం. నీకు కావాల్సిన డబ్బులేగా రే ఇదే ఇమ్మంటే ఇదిగా తీసుకో. రైట్రా నువ్వు కాదురా. ఏ సమరా రారా. Come on, stand here, good fucker. సింహాచలం వీడే సమర. వేటపల్లితో తలపడమను. రాముడి కన్నా మంచి ఆటగాడే. ఏమంటావు? రంగా నీకేది భావ్యంగా ఉందా? ఏంటండి ఆయన మాట్లాడింది? అమ్మకి ఎలా చెప్పాలి? ఆట అంటే తెలియని ఎవడో అలాటాపక్కడ తీసుకొచ్చి పోటీ ఆడుతున్నావు. న్యాయమైంది న్యాయమాని రంగాలు అడుగుతావేంటి? అదే కనుకుంటే ఎవరిని ఒక మాట కూడా అడగకుండా ఏదో గాలికి గెలిచిన తీసుకొచ్చి ఆడిస్తా అంటాడా? మూసుకుని కూర్చోవాయా, రతోడు సలహాలు ఇచ్చోడే. ఎవరు మాట్లాడకూడదు. ఇది నా ఆట, నేను అడుగుతున్నాను. సింహాచలం నన్ను నమ్మి ఒప్పుకో. ఆట అంటే ఏంటో చూపిస్తాను. ఆడి మీద నాకు గట్టి నమ్మకం ఉంది. ఇన్నాళ్ళుగా ఈ ఆటలో ఎదురులేని మగాడుగా నిలిచినాడు రంగా. ఈ రోజు చూడు మన ముందు ఎలా తలంచు కూర్చున్నాడు. అదిరా మనం అంటే. అను ఆ రామంగాడైనా 6 రౌండ్లు నిలబడి గట్టి పోటీ ఇస్తాడు కానీ వీడికి 1 రౌండే ఎక్కువ. వేసుకో ఆడపలే. పిల్ల బచ్చాగాడిని తీసుకొచ్చి ఏం పంచాయతీ గురించి ఇది? ఏంది ఇది? గురూజీ తప్పుగా అనుకోకండి గురూజీ, నేను ఆడట్లా. అంత పెద్ద మనిషి నమ్మకంతో పెద్దడు రాముడితో ఫైటింగ్ చేసినందుకే మా అమ్మ నేను తన కొడుకుని కాదనేసింది. పాపం గురూజీ అమ్మ. రంగా ఆగయా ఆగు. పోటుగాళ్ళకి వచ్చి ఏదో మాట్లాడేసావు. సరళగా జారుకుంటాం. మేము అందరం పిచ్చోళ్ళ కనపడుతున్నావా? సింహాచలం నేను ఇక్కడ రావడం తప్పే. అది తప్పేంటయ్యా? ఏం చేస్తున్నారు గురూజీ? నేను అడగకుండా మాట ఇవ్వడం తప్పే. నువ్వన్నది కూడా నిజమే. నీ అమ్మ చెప్పిన నడుచుకోపో. గురూజీ పోరా. Be calm. Hey, come on. నేను ఆడతాను గురూజీ. నేను ఆడతా. డాడీ ఆడతా. Go on, tell them. ఏయ్ ఏందిరా అందరూ నా గురూజీని అవమానించాలని చూస్తున్నారా? ఏయ్ వెటపలే, నేను నీతో ఆడి గెలుస్తాను రా. ఏ రంగా ఏంటా ఇది? ఈ బొడ్డోని నమ్ముకొని ఆడంటావేంటయ్యా? మీకేమన్నా మతిపోయిందా? నిన్న పడ్డ వరసానికి మొలిసిన మొక్క మర్రి సెట్లాంటి మా యాడపులతో తలబడిన ఎక్కడమే ఏంటి ఎటకారమా? ఏంటి ఎటకారంగా ఉందా అని అడుగుతున్నా. సమరా దిగితే కొడితే బొక్కల నుంచి పులుసు కరి. ఏంది డాడీ ఒక ఆటగాళ్ళ మాట్లాడుతున్నావు నువ్వు? స్టేజ్ ఎక్కి ఫుట్ వర్క్ చేస్తున్నప్పుడు ఎదుటోడు ఒక గుద్దు గుద్దితే కళ్ళు బైర్లకు అమ్మకుండా రివర్స్ లాడి కొట్టిస్తాంగా. అలా ఇచ్చే సత్తా ఉంది కాబట్టి ఇన్నేళ్ళు రింగ్ లో నిలబడగలిగాం. ఇప్పుడు ఇంకా వేసుకొచ్చి ఏంది ఎక్కసెక్కలు ఆడుతున్నారా? బాక్సింగ్ ఒకడికి ఎంత వచ్చు అనేది ఒక్క ఆటలో చెప్పొచ్చు. సరేలే గురూజీ, నువ్వు చెప్పినట్టు బానే ఆడుండొచ్చు. అప్పుడు మెయిన్ బోర్డు లో సరైన ఆటగాడిని ఓడించి తీసుకురా. ఆ తర్వాత ఈ ఆట పులితో ఆట నేనే సెట్ చేస్తా. సరైన ఆటగాడు అంటే నిన్ను కొడితే సరిపోతుందా?
ఏంట్రా పళ్ళికి ఇస్తారో ఆడు చూడు అమ్మో అనేలా 3 చెరువులు నీళ్లు తాగిస్తాడు. తీసుకురా ఈడే ఉంటా ఏంది రోసా కోపంలో ఒప్పేసుకుంటే నీ గత అంతేనయ్యా. రంగా డాన్సింగ్ రోజు సత్తా ఏంటో తెలిసి కూడా మాట్లాడుతున్నావా? వీడితో తలపడి 2వ రౌండ్ కూడా దాటాడు మీ వాడు. దాటితే వత్సమరా, ఆ? రోసన్నతో 2 రౌండ్లు దాటడం కష్టమే కానీ 2 రౌండ్లు ఆటనే ముగించేస్తా. నిన్ను ముగిస్తాను. ఆడేదో నోడుదోలతో మాట్లాడుతాడు, వదిలేరా. నో 2 రౌండ్లే. రోజునే 2 రౌండ్లు ముగించేస్తావా? గురుగారు రోజుతో ఆడి 2 రౌండ్లు దాటమని చెప్పండి, అప్పుడు నేను పోటీ పడతా. ఎవరిగా నోరు తరవడానికి వీల్లేదు. సమరా రోజు 2 రౌండ్లు ఫినిష్ చేస్తాడు. వేటపులతో ఫైట్. వేటపులే సీన్ ద రింగ్ బాగా రింగా రింగా రోజు. వేటపులి మనకెందుకు రే రచ్చంతా? గొర్రె దానంతటదే వచ్చి తొడగొడుతుంది. బలిచ్చేస్తా. నీతో పోటీపడి 1 రౌండ్ కూడా గెలవలేడు. పిల్ల కాకాడు. నువ్వు ఆడు రోజు. డబ్బు గట్టిగా అడుగు. వాళ్ళు అనవసరంగా రెచ్చిపోతున్నారు. అనుభవిస్తారు గురూజీ. మనకి చాలా రోజులుగా చేయి చిన్నచలాడుతుంటే చేప అదే వచ్చి వల్ల చిక్కింది. చంద్ర నేను రెడీ, కానీ 2 డబ్బు కావాలి. అలా అయితే ఒప్పుకుంటాను. చాలా ఖర్చులున్నాయి కదా. ఏంటంటే మొత్తానికి అందరూ ఒప్పందానికి వచ్చారు. ఇక రాజే నువ్వు మళ్ళీ బరిలోకి దిగితే జనాలు కేరింతలు కొడతారు. ఏం సింహాచలం, మేము ఇన్ని ఆటలు ఆడితే కానీ వేటపులు ఒప్పుకోడే. వేటపులే రోజును కొట్టేస్తాడు మా సమర. గురుగారు ఎదురు చూస్తూ ఉంటా వీడితో పందానికి. జింక పిల్లల చెంగు చెంగున దూకే నా మేనల్లుండి ఎలా కొట్టి పడేశారు చూడండి. దీనికంతటికి కారణం రంగయ్యోరే. ఇవాళ వీడు రోజుతో పోటీ పడలేని పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు రాత్రికల్లా ఆడిని మట్టు పెట్టకపోతే చూడు, నువ్వేదైనా తేడా చేసి జీవితాంతం నీ పరంపరకు ఆడివ్వకుండా చేసావు. ఆ సమరాగాడు రోజుతో ఆడికి గెలవలేడు. నువ్వు దయచేసి తొందరపడకు, అర్థమైందా? బుచ్చిగా అర్థమైందన్నా. ఎవడాడు రోజు 2 రౌండ్లు కొట్టి పోటుగాడు? అంత మగాడేంట్రా? రోజు ఎంత గొప్ప ఆటగాడు. నిన్న కాక మొన్న వచ్చి 2 రౌండ్లో ఓడించేస్తావా నువ్వు? అంత పెద్ద పోటుగాడివా? చూడు, బాక్సింగ్ స్టేజ్ ఎక్కకూడదు, తిన్నగా వెళ్ళిపో. వేటపులతో ఆడి గెలిచే సత్తా నీలో ఉండొచ్చు, కానీ రోజును కొట్టడం అంత సులభం కాదు. మెడ్రాస్ బాక్సింగ్ పరంపరలోనే రోజు కాళ్ళ కదలిక వేగం వేరెవరి దగ్గర లేదు. స్టైల్ గా డాన్స్ వేసినట్టు ఉంటుంది. అందుకే ఆడి పేరు డాన్సింగ్ రోజు. అప్పనుండోళ్ళకి గెలుపు ఆళ్ళదే అనిపించేలా ఆడతాడు. అంత తెలివైన ఆటగాడు ఆ రోజు. బాక్సింగ్ కి చేతులు ఎంత ముఖ్యమో కాళ్ళు అంతే ముఖ్యం. అప్పుడే ఆటలో మజా వస్తుంది. కింద భాగం బలంగా ఉంటేనే పైన పంచి పగులుద్ది. దా కళ్ళాడి ఆట మీద ఉండాలా. ఇష్టం వచ్చినట్టు చెయ్యడం బాక్సింగ్ కాదు. దా చేసేది బాక్సింగ్ రా. నిన్ను రోజు సత్య స్టూడియో వరకు పరిగెత్తిస్తానే దారిలో పడతావు. ఆ రోజు బాగానే ఆడావు కానీ రామం గర్వం కొద్ది ఆడి ఓడిపోయాడు. గాలి తిరుగుడు పని చేయాలా, రోజు మంచి తిన్నదనాలా. బీడీ సారాయి జోలికి వెళ్తే ఆ గుడ్ మూమెంట్ పాస్ చేస్తున్నట్టు జరుకులేస్తాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలా. అప్పర్ అప్పర్ అదా ఒళ్ళు సీతాకోక చిలకలా ఎగరాల రింగులో, కానీ పంచి కంద్రిగా కుట్టినట్టుండాలా. మొహమ్మద్ అలీ చెప్పింది అర్థమవుతుందా? చూడరా, అవును 2 రౌండ్లో నోరు జారాడుగా ఆ రోజు. మీ పరంపరలో వాగిన వాగుడికి రింగులోకి రా, చూపిస్తా. 2 రౌండ్లే. ఈరా ఆడితే రౌండ్ ఆడాలి, లేదా నువ్వు ఆడాలి. మధ్యలో ఈడవడరా? ఆడుతున్నాడు. చెయ్యి చెయ్యి కిందకు తెచ్చుకో.
టచ్ చేసి ముందుకెళ్ళు. ఏంది ఆడాడు? ఏమైందా నీకు? నిన్ను మించిన లేడు. ఈ విషయం పొరకెక్కించుకో. గ్లౌస్ వేసుకుని ఆట ఆడుకొచ్చాడు. సమరా రోజంత పెద్ద ఆటగాడని కావచ్చు, ఈడ మనలాంటి వాళ్ళకి అవకాశం అంత సులభంగా రాదు. ఈ ఆట మనదే, ఎదురొచ్చేటోడికి తడిసిపోవాలా. దూసుకెళ్ళిపో సమరా, ఈ కాలం మనదే. బ్యాక్ పెడలు వెనక్కి వెనక్కి, బ్యాక్ పెడలు నీకు దొరకకూడదు. పైన లోడ్ తెచ్చండి రా, ఎంత తర్వాత చూసుకుందా. లజుడో, 2 ఆటలు రోజును కొట్టి వేటపులిని గెలిచి గురూజీ మాటను నిలబెట్టిన తర్వాత నువ్వు చేయమన్నా బాక్సింగ్ చేయను. అమ్మని తలుచుకుంటేనే కాపురగా ఉంది. అందుగాడు బాధపడుతున్నాడే. ఇదిగో నువ్వు ఆట గెలిచిరా, అత్తను నేను ముజ్జకిస్తాను. అది చాలు. అప్పట్లో బాక్సింగ్ ఎలా ఉండేదంటే మొహం మీద కొద్దాలి. అప్పుడు ఆ పోటీలు పెరంబజర్లో జరిగేవి. అదేనప్ప రేపు కాకాతూపు, యాసరపాడి, యానగౌని ఈడున్న మనోళ్ళంతా తెల్లదొరల కింద పనిచేస్తున్నప్పుడు వాళ్ళ తమాషా కోసం అలాట మనకు నేర్పించారు. మన వెంకటరాముడు తాత ఉండేవాడు కదా, ఆయన మొట్టమొదటిసారి ఈ ఆటలో తెల్లోల మీద గెలిచాడు. తెల్లోలు వెళ్ళిపోయినాక ఆయన మనోళ్ళందరికీ ఈ ఆట నేర్పించాడు. మొదట్లో ఇది ఒకే పరంపరగా ఉండేది. ఆ తర్వాత 2 అయింది, 2 4 అయింది. నేను సారపడ్డ పరంపరలోనే ఉండేవాడిని. మా అన్న ఈడేప పరంపరగా ఆడేవాడు. ఇక్కడ వరుసలు ముఖ్యం కాదు సమరా, పరంపర అంటే ప్రాణం. తను చెందిన పరంపర ఎలాగైనా గెలవాలన్న కసి. అన్నిట్లోకి సారపట్ట పరంపర టాప్లో ఉండేది. అందరూ చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. మైసూర్ నుంచి బాక్సర్ని పిలిపించుకొచ్చారు, హార్బర్ నుంచి తెల్లోని రప్పించారు, కానీ ఏం పీకలేకపోయారు. ఉన్నోళ్ళలో టాప్ క్లాస్ ఫైటర్ ఎవరంటే నేను, మీ నాన్న, ఆ రాము మామ పేరేంది, ఆ మునుస్వామి, ఏ పోతే మూర్తి, బీడి రాయప, అంతేందుకు మన డాడీ భలే ఫైటర్ అబ్బా. ఆ రోజుల్లో మమ్మల్ని కొట్టే మగాడే లేడు. కానీ ఏం చేస్తాం, మీ నాన్నకి గర్వం నెత్తికెక్కి రౌడీ అయ్యి నాశనం అయిపోయాడు. నేను మిగతా వాళ్ళు పరంపరని పట్టుకు వేలాడా. అప్పట్లో మమ్మల్ని ఏం పేకలేదు, కానీ ఇప్పుడు ఈరోజు వేటపులి అందరినీ ఓడించి మన పరంపరని కూల్చేశారు సమరా. సరే జాగ్రత్త, బాగా నిద్రపోవాలి. సరే బయలుదేరు. సరే సమరా ఇట్రా రా. ఏ డాడీ నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు, నేను చూసుకుంటా, నువ్వు పో. ఈ రాత్రికి ఇక్కడే ఉండు. ఏ వీరా రారా రా. చెప్పండి అన్న. ఇలా చూడరా, రేపు సమరా స్టేజ్ ఎక్కేంత వరకు బాధ్యత నీదే, అర్థమైందా? చూసుకో, జాగ్రత్త చూసుకో. ఏంది నాగే అసలే గుంట నక్కలు అంటాడు, ఏడేడే తిరుగుతూ ఉంటాడు. నేను చూసుకుంటానా? చూసుకుంటావు కదా, సరే రే జాగ్రత్త, బాగా పడుకోవాలి. నువ్వు ధైర్యంగా వెళ్ళానా, చూసుకుంటా. బాగా తినాలి సమరా, చాలు చాలు చాలు. తినమంటుంటే రేయ్, క్షణం కళ్ళు మూసుకోవడానికి వీల్లేదు, ఎవడు నిద్రపోకూడదు. ఎవరైనా తేడాగా కనిపిస్తే ఎందుకు ఏంటని కూడా అడగకు, ముందు వేసేయండి.
వీరా వీరా ఏడున్నావయ్యా వీరా ఏమైందయ్యా ఎవరయ్యా వీళ్ళంతా ఉండను ఏందన్నా వెళ్ళమంటుంటే చూసుకుంటా చిన్నప్పటి నుంచి బాక్సింగ్ జీవితం అని మా నాన్న వెనకాల తోకలా తిరుగుతుంటే ఈ పరంపరలో మా నాన్న తర్వాత రావాల్సింది ఎవరు? నేను కదా. ఇక్కడి నుంచి వచ్చి రాముడి కొట్టి నువ్వు పైకి వచ్చేస్తావా? మరి నేను దిగారా? ఆ రోజు రాముడితో పోటీలో నేను గెలిచేవాడిని. మధ్యలో వచ్చి దూరి నన్ను ఎవరో లెక్క చేయకపోవడానికి కారణం నువ్వేరా? కాదు బా, మరి అది వెళ్ళిపోరా. ఇదంతా తప్పురా. పోరా పోరా రేయ్ నిన్ను ఆడితో ఆడాల్సింది నేనేరా. నువ్వు ఇటు నుంచి వెళ్ళిపో. ఎక్కడ తెచ్చాడు వాడు? అన్న కొడుకుని ఏం చేస్తున్నావు పాపలేదు? గురుజీ వద్దు కోపడకండి. కోపడికి ఏం చేయమంటావు? అది చేసి పని ఏమైనా బాగుందా? తలుచుకుంటేనే కడుపు రగిలిపోతుంది. ఏ ఏదో అడ్డుపడినా ఆగేది లేదు. ఎవడేం పిక్తాడో నేను చూస్తా. వెళ్ళి ఏర్పాట్లు చూడు. పోరా. అలాగే గురుజీ. తప్పండి చెప్తున్నారు, తప్పండి. సమరన్న ఇక మీదట నీకు టికెట్ అవసరం లేదన్నా. మొట్టమొదటి ఆటే మెయిన్ బోర్డు పెట్టి పుట్టాడు సమరా. అది కూడా కొత్త శిష్యుడు ఓడిపోకుండా చూసుకోండి. గురూజీ పొరపోవడం ఖాయం. విజుడు దారిలోకి వచ్చి తెరుతాడు. మాత నా కొడుకు ఓడిపోవాలి మాత. కాలు నడకన వేలాంగనికి వస్తాను. చెప్పింది చెయ్యి. రెండే రౌండ్లు. మొదటి రౌండ్ లోనే అయిపోవాలి. దిమ్మ తిరిగిపోవాలి. పంచిస్తే అలా ఉండాలి. గెలిస్తే రెండే రౌండ్లే. ఏం కాదురా, వెళ్ళాడుకో. ఎవడున్నాడండి? ఆటగాళ్ళకి ఆటగాడండి రోజు. ఈ ఆటకొచ్చిన అభిమానుల కోసం ప్రాంగణం బయట 3 మధ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు మన మల్లేశన్న గారు. అంతటి చల్లటి మనసున్నవారు వారు. ఆటకే అందం మన డాన్సింగ్ రోల్. అది చూడటానికి ఈ ఊపులో రోజు 2 రౌండ్లలో చూడాలి. 2 రౌండ్లు 2 నిమిషాల్లో ముగించేస్తాడు రోజ్. ఏ మూమెంట్ ఇస్తున్నాడండి. జైమాల నెక్కరేసుకున్నట్టుంది. మిస్సింగ్ ఇచ్చి కొట్టాడండి. కొట్టేస్తున్నాడు. చూడబోతే
ఏంట్రా పంచి అదే రంగయ్య దెబ్బ. ముందే ఆయన కొట్టి పడేవచ్చు కదా, అనవసరంగా అవకాశం వచ్చేవాడి. చెప్పేది కాళ్ళు ఆడించేటప్పుడు కళ్ళు బాగా తెరిచి చూడు. ఈ రౌండ్ లో ముగించి మొదట ఆడుతున్నట్టు లేడు. చూసే చూపులో కొట్టే దెబ్బలో వాడి కనబడుతోంది. కొట్టాడయ్యా, ఏం కుర్రాడయ్యా ఇతను. రోజు కొట్టు చూపించాడయ్యా. ఏం ఆడుతున్నాడు. మొదటిసారి స్టేజ్ ఎక్కినట్టుగా కనపట్టలేదండి. సమరాలా రోజా ఎవరు గెలుస్తారో చూద్దాం. ఆట మంచి కక్క మీద ఉందయ్యా. రెండో లోపు ఏంట్రా ఆట? ఇంకా 30 సెకండ్లే ఉంది. ఇంకా ఎంత టైం ఉంది? ఇంకా 30 సెకండ్ల టైం ఉంది. ఓ మడిచెట్టేయండి. నాకౌట్ అయ్యేలా ఉన్నాడు ఈ దెబ్బకి. అదే కదా రోజునంత తేలిగ్గా ఓడించడం కష్టం. రెండు చేతులు కింద వాడు కూడా పెట్టుకోకూడదు. రెండో రౌండ్ లోనే సమర పడగొట్టేశాడు. మెయిన్ బోర్డు గెలిచి ఎన్ని రోజులైంది. ఇన్నాళ్ళకు దక్కిన ఘన విజయం కదా. గురువు గారు, వీడితో పోటీకి నేను సిద్ధం. నా సత్తా ఏంటో చూపిస్తా. చంద్ర, వీడితో పోటీకి ఏర్పాటు చేయి. వీడిని ఇదే రింగులో కొట్టి చంపేస్తా. సమరా, నేను నీతో ఆడతాను. అందుకే కాచుకుంటున్నా. నేర్చుకుందాం.